గోదావరి జలాల ఎత్తిపోతలకు శ్రీపాదసాగర్ పెద్ద దిక్కుగా మారింది. 10 రోజుల్లో మిడ్ మానేరుకు 11 టీఎంసీల లిఫ్ట్ చేశారు అధికారులు. అక్కడి నుంచి తాజాగా రంగనాయక సాగర్ కు త్వరలోనే మల్లన్న సాగర్ కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వరుసగా 5వ ఏడాది కూడా కాళేశ్వరం ఉపయోగపడలేదు. ఎప్పట్లాగే ఈసారి సైతం ఎల్లంపల్లి ఆదుకుంది. గత సర్కార్ కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరంతో ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో వరుసగా 5వ ఏడాది కూడా గోదావరి ఎత్తిపోతలకు ఎల్లంపల్లి ప్రాజెక్టే దిక్కైంది. గడిచిన 10 రోజులుగా ఇంజనీర్లు ఎల్లంపల్లి నుంచి రోజు 10,000 క్యూసెక్కులకు పైగా నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నారు. ఇప్పటికే సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు జలకళ సంతరించుకోగా అక్కడి నుంచి మంగళవారం సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ కు నీటి లిఫ్టింగ్ ప్రారంభించారు. త్వరలోనే మల్లన్న సాగర్ కు తరలించే ఏర్పాట్లు చేస్తుండగా సిద్దిపేట జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ 20 టీఎంసీలు కాగా వర్షాలు వరదలతో ఈ ఏడాది జూలై 28 నాటికి 17.813 టీఎంసీలకు చేరింది. అంతకు ఒకరోజు ముందు నుంచి అంటే జూలై 27 నుంచి నంది పంప్ హౌస్ తో లిఫ్టింగ్ మొదలుపెట్టారు. రోజుకు సగటున 10,000 క్యూసెక్కుల చొప్పున నీటిని నంది మేడారం, గాయత్రి పంప్ హౌస్ మీదుగా శ్రీ రాజరాజేశ్వర ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 10.92 టీఎంసీల నీటిని మిడ్ మానేరులో ఎత్తిపోయటంతో మంగళవారం రాత్రి వరకు ప్రాజెక్టు నీటి మట్టం 16.98 టీఎంసీలకు చేరింది. దీంతో 2 రోజులుగా 6,400 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేరు నుంచి సిద్దిపేట జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్ కు, మంగళవారం నుంచి రంగనాయక సాగర్ రిజర్వాయర్లలోకి లిఫ్ట్ చేస్తున్నారు. 3.5 టీఎంసీల కెపాసిటీ ఉన్న అన్నపూర్ణ రిజర్వాయర్, 3 టీఎంసీల సామర్థ్యం ఉన్న రంగనాయక సాగర్ రిజర్వాయర్ 4-5 రోజుల్లో నిండే అవకాశం ఉండడంతో ఆ తర్వాత మల్లన్న సాగర్, అటు నుంచి కొండపోచమ్మ సాగర్లకు ఎత్తిపోసేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి రిజర్వాయర్ ని 20.175 టీఎంసీల కెపాసిటీతో డిజైన్ చేశారు. ఏటా వర్షాకాలంలో ప్రాణహిత నుంచి ఎల్లంపల్లి ద్వారా రోజుకు 2 టీఎంసీల చొప్పున 160 టీఎంసీలు ఎత్తిపోసి 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని భావించారు. ఎన్టీపీసీకి 6 టీఎంసీలతో పాటు హైదరాబాద్కు తాగునీరు, పరిశ్రమల అవసరాలకు నీటిని కేటాయించారు. 2004లో ఎల్లంపల్లి రిజర్వాయర్కి అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర విభజనకు ముందు ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయినప్పటికీ అప్పటి సీమాంధ్ర సీఎంతో ప్రారంభోత్సవం చేయించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒప్పుకోకపోవడంతో వాయిదా పడింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రారంభించిన ఈ రిజర్వాయర్ నాటి నుంచి నేటి వరకు గోదావరి ఎత్తిపోతలకు పెద్ద దిక్కుగా మారింది. హైదరాబాద్కు తాగునీరు, ఎన్టీపీసీ అవసరాలను తీర్చడంతో పాటు ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగపడుతుంది. అయితే రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రాణహిత చేవెళ్లను పక్కన పెట్టిన బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టుని చేపట్టింది. 2019 జూన్లో అప్పటి సీఎం కేసీఆర్ కాళేశ్వరం బ్యారేజీలను ప్రారంభించారు. అంతకుముందు 3 ఏళ్ల పాటు మిడ్ మానేరు, ఎల్ఎండి రిజర్వాయర్లను నింపేందుకు ఎల్లంపల్లి ఎత్తిపోతలే దిక్కయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత ఏనాడు పూర్తి స్థాయిలో ఎత్తిపోసింది లేదు. కాళేశ్వరం ద్వారా ఏటా 240 టీఎంసీలు ఎత్తిపోయాల్సి ఉండగా గడిచిన 5 ఏళ్లలో కేవలం 200 టీఎంసీలను మాత్రమే లిఫ్ట్ చేశారు. కింద మేడిగడ్డ నుంచి ఎగువన ఎల్లంపల్లిలోకి ఎత్తిపోసినప్పుడల్లా పైన భారీ వర్షాలు, వరదలు వచ్చి ఎత్తిపోసిన నీళ్లలో 100 టీఎంసీలకు పైగా తిరిగి గోదావరిలోకి వదిలిపెట్టారు. మిగిలిన 50 టీఎంసీలను రిజర్వాయర్లలో నిల్వ చేయగా కేవలం 50 టీఎంసీలు మాత్రమే సాగుకు మళ్లించారు. అవి కూడా ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసినందున అవి కాళేశ్వరం నీళ్ల, ఎల్లంపల్లి నీళ్ల అనే స్పష్టత లేకుండా పోయింది. ఇక గతేడాది అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు బుంగలు పడడంతో ఎన్డీఎస్ఏ ఆదేశాలతో కాళేశ్వరం రిజర్వాయర్ల గేట్లన్నీ కుల్లా పెట్టడంతో ఈసారి పూర్తిగా ఎల్లంపల్లి నీళ్లే దిక్కయ్యాయి. వాస్తవానికి ఏటా వర్షాకాలంలో గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసుకోగా మరో 50 నుంచి 60 టీఎంసీలను దిగువకు వదులుతున్నారు.
2022-23లో భారీ వరదలు వచ్చినప్పుడు ఏకంగా 80 టీఎంసీలు కిందకి వదిలేశారు. అంటే కాళేశ్వరం ఉన్నా లేకున్నా ఎల్లంపల్లి నుంచి ఏటా 50 నుంచి 60 టీఎంసీల నీటిని ఎగువకు ఎత్తిపోయవచ్చనేది ఈ 5 ఏళ్లలో రుజువైందని ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో నీళ్లు లేక బోసిపోయిన రిజర్వాయర్లు ఎల్లంపల్లి ఎత్తిపోతలతో జలకల సంతరించుకుంటున్నాయి. కాళేశ్వరం మూతపడడంతో ఇక జిల్లాలోని రిజర్వాయర్లలోకి నీటి పంపింగ్ జరగదని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు. కానీ ఎల్లంపల్లి నీళ్లు వస్తుండటంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులను 70 టీఎంసీల కెపాసిటీతో నిర్మించారు.